వేదిక మీద ఉన్నటువంటి మన మున్సిపల్ కార్పొరేటర్ మన నాయకుడు దాసరి శ్రీనివాస్ గారు, నెరెల రమేష్ గారు, కంచర్ల చంద్రయ్య గారు, ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు, మన గిరిజన దళిత ఉద్యమంకి నాయకుడు ఉన్నటువంటి బొమ్మెర శ్రీనివాస్ గారు, రమేష్ గారు, ఆ పిచ్చన్న అనేక విషయాలు దేశంలో రాష్ట్రంలో చర్మకారులు మాదిగ సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు మరి పిచ్చయ్య గారు, మా రవి గారు, మరి సంజీవరావు గారు సీనియర్ తమ్ముడు రవి, సంజీవ్ గారు, రమేష్ అన్న అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈరోజు మేడే సందర్భంగా అనేక చోట్ల పతాకావిష్కరణలు ఉదయం 5:30 నుంచి ఇదే సూర్యాపేట సెంటర్లో ప్రారంభించాం. ఇంకొక 8 కేంద్రాల్లో మన దగ్గరలోనే చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అందుకని ఆ సమయభావం వల్లనే ముందుగా మాట్లాడాల్సి వస్తూ ఉంది. ఏదేమన్నా చర్మకారుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ మేడే ప్రపంచ కార్మిక దినోత్సవం. ఇది కార్మిక దినోత్సవం అంటే కార్మికుడు అంటే ఎవరు? చేతి ఆధారంగా శ్రమని నమ్ముకొని పనిచేసే ప్రతి ఒక్కడు కార్మికుడే. ఆ కార్మికుడు మరింత తన నైపుణ్యతను శ్రమని రెండింటిని జోడించి సమాజాన్ని నాగరికత వైపుకు తీసుకెళ్ళినటువంటి సమాజం ఏదన్నా ఉంటే మీ ముందు చెప్పటం కాదు, కానీ అది మాదిగ సమాజం. అది చమర్ల పేరుతో పిలిచినా ఏ పేరుతో పిలిచినా మానవ నాగరికతకు ఒక నూతనమైనటువంటి రూపాన్ని అందించింది. మనిషి ఆకులు కట్టుకొని బతికిండు, తర్వాత బట్టలు వచ్చినాయి, ఆ బట్టలు వేసుకున్నాడు. కానీ పెంకులున్నా గాజులున్నా ముళ్ళులున్నా నడుచుకుంటూ పోయే మనిషికి ఒక చెప్పును తొడిగి వాడు మరింత శ్రమని ముందుకు సాగే క్రమంలో ఆనాడు జీపులు లేవు, కారు లేవు, బండ్లు లేవు, సైకిళ్ళు కూడా లేవు, తర్వాత వచ్చినాయి. ఇవేమీ లేకపోయినా ఎంత దూరమైనా మనిషి నడిచిపోయేటాడు. ఆ నడిచిపోయే మనిషికి నడకకు సౌకర్యం కల్పించి మనిషి పరిగెత్తడానికి కావలసినటువంటి ఒక సమాజ గమనాన్ని ముందు తెలుసుకున్నటువంటి వృత్తి ఏదన్నా ఉంటే అది చర్మకారు వృత్తి. అభివృద్ధిలోనే ఈ గమనంలో మాదిగ సమాజం సాగించినటువంటి ఈ అభివృద్ధి, ఇది మనం తయారు చేసింది చిన్నదే కావచ్చు, కానీ మనిషికి కనీసమైన వసతిని కల్పించినటువంటి సమాజం. అందుకే వ్యవసాయానికి ఆధారంగా నిలబడ్డటువంటి సమాజం ఇది. ప్రతి మనిషికి ఒక నడిచేటటువంటి సౌకర్యం కల్పించిన సమాజం. కానీ ఇంకా 84 ఏళ్ల స్వతంత్ర భారతదేశం, మరి ఇన్ని హక్కులు మనం కల్పించుకున్న తర్వాత కూడా అమరజీవి భారతదేశ సామాజిక పరివర్తన ఉద్యమానికి ఆద్యుడు ప్రపంచ మేధావి అంబేద్కర్ నాయకత్వాన్ని రాసుకున్నటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చి కూడా 50లో వచ్చింది. కేవలం 2026లో 76 సంవత్సరాలు అయింది. కానీ కారణాలు ఏదైనా మన అసమానతలు తీరలేదు, మన సమస్యలు పోలేదు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ మనం ఇంకా ఏం కోరుకుంటా ఉన్నామంటే మన బ్రతుకులు ముందుకు సాగటానికి కనీసమైనటువంటి సౌకర్యాలు, కనీసమైనటువంటి ఈ కార్యక్రమాలు చేయమని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. కానీ తప్పదు. సంఘర్షణ లేకుండా, పోరాటం లేకుండా, ప్రశ్న లేకుండా ఈ సమాజం ముందుకే సాగదు. పురిటి నొప్పులు లేకుండా పిల్లగాడో పిల్లో ఎట్లా కడుపుల నుంచి బయటికి రాదో, మన మెరుగైనటువంటి బతుకు కోసం మన నిరంతర సంఘర్షణ, ప్రతిఘటన, పోరాటం, ఆ ప్రశ్న కొనసాగించవలసిందే. అందుకే ఆ ఉద్యమంతోనే ఇలా మేడే అంటే ఇది పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని హక్కు. చికాగో అమరవీరుల రక్తంతో ఏర్పడినటువంటి ఎర్రజెండా, దాని నాయకత్వంలో ప్రపంచ ప్రజలందరూ సాగించిన పోరాట ఫలితంగా వచ్చింది. కానీ ఇప్పుడు లేదు. 12 గంటల హక్కుని చట్టబద్ధం చేస్తున్నారు. 44 కార్మిక చట్టాలు సాపజుట్టి ఇవాళ 4 కోట్లుగా మార్చుకొని ఆదాని అంబానికి ఈ మొత్తం అప్పచెప్తున్న తరుణంలో ఇవాళ పేదలు, బడుగులు, బలహీన వర్గాలు, కార్మిక వర్గం సంఘటితంగా పోరాటాలు చేయాల్సిందే. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మేము ఉంటాం. ఖచ్చితంగా రేపు నూతన షాపింగ్ కాంప్లెక్స్ వచ్చినప్పుడు ఎవరైతే ఆ వృత్తి మీద ఆధారపడి, ఆ పని మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళ కేటాయింపు, వాళ్ళ పాట వాళ్ళకి పోవాల్సిందే. అదే దాంతోపాటు ఇతర ఈ లీడ్ క్యాప్ కానీ, లెదర్ గుడ్స్ కానీ, రోడ్డు మీద ఉన్నటువంటి షాపులు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక 6 డిమాండ్స్ ఇవాళ మనం కరపత్రంలో పెట్టుకున్నాం. ఈ డిమాండ్స్ నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎస్సీలకు గృహ వసతి చాలామందికి లేదు. మన ఝాన్సీ హాస్పిటల్ ఏరియా పోతే మా వాళ్ళే మొత్తం సంజయరావు గారు సీనియర్, మొత్తం ఒకటే కాలం 40-50 ఇళ్ళు ఉన్నాయి. అలాంటి చోట నూతన ఇళ్ళ నిర్మాణం జరగాలి. ఆ మెరుగైనటువంటి ఆ ఒక్క చోట చెప్తాను అనుకోండి, అనేక చోట్ల ఆ ఇబ్బందులు ఉన్నాయి. అందుకని మారిన దీంట్లో వాళ్ళ గృహ వసతి కానీ, విద్యా సౌకర్యాలు కానీ, వస్తున్నటువంటి నిధులు చాలా వస్తున్నాయి, కానీ అవి సామాన్యుల ధరికి చేరట్లేదు. మధ్యలో ఆడ రిలీజ్ అయిన 100 రూపాయలు రిలీజ్ అయితే కిందికి వచ్చేసరికి 10 రూపాయలు ధరికి చేరుతా ఉంది. 90 రూపాయలు మధ్యలో రకాల పేరుతో పోతున్న నేపథ్యంలో మన దళితుల్లో మాదిగ సామాజిక వర్గం ఈ వృత్తిని ఆధారపడి ఉన్నటువంటి ఈ సమాజానికి ఇవాళ చేతి వృత్తులు
నశించిపోతున్నటువంటి నేపథ్యంలో ఈ పురాతనమైనటువంటి వృత్తి, సమాజాన్ని నడిపించిన ఈ వృత్తిని కాపాడుకోవడానికి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించాలి. దీనికి సంబంధించి కావాలి. ఇవాళ పాలవంచలో మనకి ఇండస్ట్రియల్ పార్క్ ఉంది, కొత్తలో పార్క్ ఉంది. అక్కడ ఇక్కడ పార్కులో మన సాంబరావు గారు లెక్కలు తీస్తే చాలా భూములు ఖాళీగా ఉంది. కానీ ఒక లెదర్ గుడ్ పార్క్ జిల్లాకు ఒకటి పెట్టండి. మన భద్రాద్రి జిల్లాలో కూడా ఒక లెదర్ పార్క్ చెప్పి మళ్ళీ దాంట్లో ఎవరో రాకుండా ఈ మాదిగ సామాజిక వర్గంలో చేతి వృత్తి ఆధారంగా ఉన్న వాళ్ళకి కేటాయించగలిగితే ఆ ప్లాట్స్ వాళ్ళు ముందుకు సాగగలుగుతారు. కాబట్టి అన్ని కార్యక్రమాల్లో మరి మీ దగ్గర చెప్పడం కాదు, ఈ ఉద్యమంలో మేము భాగస్వామ్యం అవుతాం, మీతో పాటు కలిసి నడుస్తాం. మనందరం సరే ఎన్ననుకున్నా ఈ సమాజంలో బలహీనతకు లేదా అనేక రకాలుగా సంఘర్షణకు లోనై మరి అనేక రకాలైనటువంటి విధ్వంసాలకు గురైనటువంటి సమాజం ముందుకు సాగాలంటే ఒక చిత్తశుద్ధితోనేటువంటి పోరాటం అవసరం. ఆ పోరాటం ఈ మేడే నాటి నుంచి ప్రారంభిద్దాం, ముందుకు తీసుకెళ్దామని కోరుతూ మీ అందరికీ శుభాకాంక్షలు. భాస్కర్ బాయనా.